హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. ఏంటబ్బాయి మేము ఇట్లా పట్టుకుంది ఏంటివి ఇవన్నీ అని అనుకుంటున్నారా? వెయిట్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు అసైన్మెంట్స్ రాయడానికైతే ఇక్కడైతే కూర్చున్నా. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో మొత్తం అన్నీ తెచ్చి పెట్టుకున్నా. చూడండి, స్టిక్ పెన్స్, బార్డర్ పెన్స్, నెక్స్ట్ వన్ రిఫరెన్స్ బుక్, నెక్స్ట్ సెల్ ఫోన్, నెక్స్ట్ స్కేల్ లైన్స్ వేయడానికి, నెక్స్ట్ ఫైల్లో మొత్తం వైట్ పేపర్స్ అనమాట. ఆ A4 సైజ్ పేపర్స్లో తీసేసుకొని నేను మొత్తం రాయాలి. ఇంకా లాస్ట్ మనకైతే ఒకటి ఎగ్జామ్ ప్యాడ్ కావాలి మనం మొత్తం రాయడానికి. ఇప్పుడైతే నేను ఏమేమి చేస్తున్నానో, ఎలా రాస్తున్నానో మొత్తం డీటెయిల్గా అయితే ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి. క్లియర్ కట్గా నేను అంతే అన్నీ చెప్తాను, చూపిస్తాను, అన్నీ చేస్తాను. ఇవైతే డిజైనరీ బార్డర్ పెన్స్ అనమాట. మా అక్క అయితే నాకు యూస్ఫుల్ అవుతుందని నా బర్త్డేకి అయితే ఈ ఇయర్ బర్త్డేకి అయితే ఇచ్చేసింది. ప్రతిసారి నాకు యూస్ఫుల్ అయ్యే బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇస్తుంది అనమాట తను. ఈసారి అయితే ఈ పెన్స్, బుక్స్ అలాంటివి అయితే ఇచ్చింది. ఇప్పుడు నేనైతే A4 సైజ్ పేపర్స్ తీసేసుకున్నా. నేను రాసే అసైన్మెంట్స్కి ఈ A4 సైజ్ పేపర్సే కావాలి. ఇవి తీసేసుకొని మొత్తం సైడ్స్కి అంత బార్డర్స్ అవన్నీ వేయమని చెప్పినారు. ఇంకా మనకు తప్పుతుందా, వేయాల్సిందే ఖచ్చితంగా. హ్యాండ్ రైటింగ్ నీట్గా రావడానికి లైన్స్ పేపర్, ఇలా లైన్స్ పేపర్ ఎంతమంది యూజ్ చేస్తారో నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటుంది, చూసేయండి. ఇప్పుడైతే నా హ్యాండ్ రైటింగ్ అయితే నేను రివీల్ చేసేస్తా. ఇప్పుడైతే నేను తీసుకొని రిఫరెన్స్ ఇప్పుడైతే దాంట్లో మొత్తం ఇంటర్నెట్లో చూసేసి రాయాల్సి వస్తుంది. నాకైతే ఏం చెప్పాలో మీ ఓన్గా రాయండి అని చెప్పినందుకు మన మైండ్ అంతా తీసుకుపోయి మొత్తం రాయాలన్నమాట. ఇలా ఇంకా ఫోన్స్ అవన్నీ తీసుకొని రాయాలి. మా అక్క పక్కలో కూర్చొని ఉంది, ఏమన్నా మిస్టేక్ జరిగితే చెప్దామని. ఎప్పుడైతే నేను రాస్తానో అప్పుడు నా పక్కలో కూర్చుంటుంది. ఏమేమైనా మిస్టేక్స్ చేస్తే తను మొత్తం నన్ను గైడ్ చేస్తుంది. ఇప్పుడు మా అక్క ఇచ్చిన గిఫ్ట్స్ అని చెప్పాలా, దాంతో ఆ స్కెచ్ పెన్తో అయితే నేను మొత్తం డ్రా చేసేసిన లైన్స్. మీరు షార్ట్స్ చూసుకుంటే ఆ లైన్స్ మొత్తం క్లియర్ కట్గా చూపించిన మీరైతే చూడొచ్చు. కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను నేనైతే. ఇప్పుడు ఆ లైన్స్ పేపర్ బ్యాక్ పెట్టేసి మనం వైట్ పేపర్ ఫ్రంట్ పెట్టేసి మొత్తం నీట్గా అది కనిపించాలన్నమాట. ఆ లైన్స్ పేపర్ ఎలా గీయాలో కూడా చూపించమంటే చూపిస్తా, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకైతే వీడియో తీసి పెడతానమాట. ఇప్పుడైతే మొత్తం ఇలా అంత గీసేసి అయితే ఇప్పుడు ఏముందంటే కంప్యూటర్ అసైన్మెంట్ అనమాట. కంప్యూటర్ నుండి అసైన్మెంట్స్ అయితే ఇచ్చినారు మొత్తం. అదిగోండి నా హ్యాండ్ రైటింగ్. మీకు ఎంతమందికి అయితే నచ్చింది ఇది మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఏది చేసినా చేయకుండా నా హ్యాండ్ రైటింగ్ ఎట్టుందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు క్లియర్ కట్గా మొత్తం వన్ డే మొత్తం కూర్చొని రాసేస్తే నా అసైన్మెంట్ అయితే ఈడు వరకు అయిపోయింది. ఇంకా రేపు పొద్దున్నే సబ్మిట్ చేసేయాలి. అదిగోండి చూసేయండి, ఎంత సూపర్గా వచ్చింది కదా. నాకైతే భలే బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఇష్టం నా హ్యాండ్ రైటింగ్. నాకైతే పెన్ ఎంత టిక్గా పడితే అంత ఇష్టం అనమాట. అందుకే నేను డార్క్ పెన్స్ యూస్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా, నేను మాత్రం ఇది. మా కంప్యూటర్ అసైన్మెంట్ అయితే రెడీ. ఇంకా మా మేడంకి సబ్మిట్ చేయడమే. బాయ్ బాయ్.